పంచవార్తలను మీకు తర్వాత కరక్కాయ దాంట్లో గింజకి ఉన్న ఔషధి గుణం ఇదంతా మన ఆదివాసులకి తరతరాలుగా తెలుసు. దాంతో తయారు చేసి టాబ్లెట్స్ ఇప్పుడు మింగుతున్నారు. ఆ టాబ్లెట్స్ మింగే అవసరం లేదు. ఈ బీపీ షుగర్ పెరుగుతుందంటే భోజిగుప్ప రావాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తాలి. మన స్పెషల్ గా ఇక్కడ వచ్చిన మన జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, మన డివైఎస్ గారు, ఇంకా ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు, అందరూ, మన పాల్వంచ ప్రిన్సిపల్ గారు, వారి బృందం, మన టీచర్స్, మన పాల్వంచ పిల్లలు, అదే విధంగా ఈ జిల్లాలో ఉన్న అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే పాపం ఉదయం నుంచి అందరూ గుట్ట ఎక్కాలంటే గుట్ట ఎక్కుతున్నారు, బెండల్పాడి అడుగు తిరగాలంటే ముఖ్యంగా మన టీఎన్జిఓస్, టీజీఓస్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మన తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు అందరూ, ఇంకా రిటైర్ అయిన సింగరేణి నుంచి కానీ టైర్డ్ కాలేదు, అందరు ఇక్కడ ఉన్నారు. ఏపీఎం గారు అయితే బాబం ఆయన భద్రాచలం కూడా చూస్తున్నారు, ఇది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న మనుషులందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఈ ఊరికి ఇంకా జనాలు వస్తారు కాబట్టి మీరు ఇదే ప్రేమతో, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. మేమందరం మీతో ఉన్నాం. ధన్యవాదాలు. తర్వాత కరక్కాయ దాంట్లో గింజకి ఉన్న ఔషధి గుణం ఇదంతా మన ఆదివాసులకి తరతరాలుగా తెలుసు. దాంతో తయారు చేసి టాబ్లెట్స్ ఇప్పుడు మింగుతున్నారు. ఆ టాబ్లెట్స్ మింగే అవసరం లేదు. ఈ బీపీ షుగర్ పెరుగుతుందంటే భోజిగుప్ప రావాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తాలి. మన స్పెషల్ గా ఇక్కడ వచ్చిన మన జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, మన డివైఎస్ గారు, ఇంకా ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు, అందరూ, మన పాల్వంచ ప్రిన్సిపల్ గారు, వారి బృందం, మన టీచర్స్, మన పాల్వంచ పిల్లలు, అదే విధంగా ఈ జిల్లాలో ఉన్న అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే పాపం ఉదయం నుంచి అందరూ గుట్ట ఎక్కాలంటే గుట్ట ఎక్కుతున్నారు, బెండల్పాడి అడుగు తిరగాలంటే ముఖ్యంగా మన టీఎన్జిఓస్, టీజీఓస్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక మన తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు అందరూ, ఇంకా రిటైర్ అయిన సింగరేణి నుంచి కానీ టైర్డ్ కాలేదు, అందరు ఇక్కడ ఉన్నారు. ఏపీఎం గారు అయితే బాబం ఆయన భద్రాచలం కూడా చూస్తున్నారు, ఇది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న మనుషులందరికీ మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఈ ఊరికి ఇంకా జనాలు వస్తారు కాబట్టి మీరు ఇదే ప్రేమతో, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. మేమందరం మీతో ఉన్నాం. ధన్యవాదాలు.